హలో హాయ్ ఈరోజు నేను మీకు పిచ్చెక్కించే ఎగ్ బిర్యానీ చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సాజీరా, పచ్చిమిర్చి, మరాఠీ మొగ్గ, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు, రోస్టెడ్ ఆనియన్స్, నెక్స్ట్ బాయిల్ చేసుకున్న ఎగ్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఎసురుకు సరిపడా నీళ్ళు పోసుకొని దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, నెక్స్ట్ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా బాయిల్ అవ్వాలి. ఎందుకంటే బాయిల్ అయితేనే ఆ మసాలా మొత్తం రైసు పట్టేస్తుంది. ఫ్లేవర్ అబ్బా చాలా చాలా బాగుంటుంది. అసలు ఆ ఫ్లేవర్కే మనకి కడుపు నిండిపోతుంది, అంత టేస్ట్ ఉంటుంది. అలానే మనము రైస్కి సరిపడా ఆయిల్ అది సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక సపరేట్ గిన్నె తీసుకొని దాంట్లో ఎగ్స్, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, అలానే మనం ఇందాక చూపించాం కదా మసాలా అన్నీ, అవి కూడా లైట్గా తీసుకోవాలండి. ఎందుకంటే చికెన్లో పట్టినంతగా మసాలా ఎగ్ బిర్యానీలో పట్టదు. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అసలు అవి మొత్తం కలుపుతా ఆ వాటర్ హీట్ ఎక్కుతుంటే ఆ స్మెల్లే వేరు. పక్కిళ్ళ వాళ్ళు అందరికీ స్మెల్ రావాలి, వాళ్ళు కూడా బిర్యానీ చేసుకునే అంతలా స్మెల్ వచ్చేస్తుంది నాకైతే. నెక్స్ట్ దాంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే రైస్లో వేసుకున్నాం కదా, సాల్ట్ లైట్గా పడుతుంది. టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఘాట్ ఎక్కువైపోతుంది. రోస్టెడ్ ఆనియన్స్, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు, అలానే కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని మనం ఆనియన్స్ రోస్ట్ చేసుకొని ఉన్నాం కదా, రోస్టెడ్ ఆనియన్స్లో వచ్చిన హీట్ ఆయిల్ పోసుకుంటే కలర్ మారుతుంది, టేస్ట్ బాగుంటుంది. అది బాగా మిక్సర్ చేసుకోవాలి. మిక్సర్ చేసుకొని మనం ఇందాక ధనియాల పౌడరు, గరం మసాలా చెప్పాం కదా, అవి కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి మర్చిపోకుండా. ఎందుకంటే మనం బిర్యానీ చేసేటప్పుడు ఏదో టెన్షన్లో చేస్తుంటాం, ఒకటి మర్చిపోయి ఒకటి వేస్తుంటాం. కానీ అలా కాదండి, ఇవన్నీ వేస్తేనే పర్ఫెక్ట్ బిర్యానీ వస్తుంది మీకు. కానీ చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో, కలుపుతుంటేనే ఆ ఫ్లేవర్ కడుపు నిండిపోతుంది. నాకైతే అంత టేస్ట్ ఉంది. ఇంకొక మైనస్ ఏం చేస్తామంటే మనం ఎగ్స్ చికెన్ కలిపినట్టు బాగా కలిపేస్తుంటాం. అలా కలపకూడదు, కలిపితే ఇరిగిపోతాయి ఎగ్స్. ఎందుకంటే బాయిల్ చేసుకొని ఉన్నాం కదా. దాంట్లో ఇంకోటి ఏంటంటే నెయ్యి వేసుకుంటే, నెయ్యి ఇష్టపడే వాళ్ళందరికీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేస్తే ఇదిగో ఇట్లా వాటర్ అంతా, ఎగ్స్ ఏమన్నా వాటర్ పట్టేసి ఉంటే మొత్తం డ్రై అయిపోయి ఇలా దగ్గరకు వచ్చిన గ్రేవీ వస్తుంది. నెక్స్ట్ మనం ఇందాక బాయిల్ చేస్తున్నాం కదా నీళ్ళు, ఆ నీళ్ళల్లో రైస్ వేసుకోవాలి. ఎసురు కాగిన తర్వాత రైస్ వేసుకొని 80% బాయిల్ అయిన తర్వాత మనము గ్రేవీ రైస్ పెట్టుకొని ఉన్నాం కదా పక్కన, ఆ గిన్నెలో ఒక లేయర్ మొత్తం వేసుకోవాలి. లేయర్ వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం ఈక్వల్గా చేసుకొని ఆ ఒక లేయర్ అయిపోయిన తర్వాత మనం ఇందాక ఎగ్స్ బాయిల్ చేసుకున్న గ్రేవీ అది ఉంది కదా, ఆ గ్రేవీని ఆ లేయర్ మీద వేసుకొని మొత్తం ఈక్వల్గా చేసుకోవాలి. ఈక్వల్గా చేసుకున్న తర్వాత దాంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకుంటే ఏంటంటే అసలు ఆ నెయ్యి ఫ్లేవరే బాగుంటుందిలేండి. నెయ్యి వేసుకుంటేనే బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. రోస్టెడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా గార్నియర్ చేసుకొని నెక్స్ట్ ఇంకో లేయర్ వేసుకొని దాని మీద రోస్టెడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని ఒక 1 minute హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 2-3 minutes సరిపోతుంది, ఎక్కువ అవసరం కూడా లేదు. ఎందుకంటే దమ్ అవ్వడం కోసమనే దానికి చికెన్ బిర్యానీకి ఎక్కువ టైం పడుతుంది, ఎగ్ బిర్యానీకి కొంచెం తక్కువ టైం పడుతుంది అనమాట. తక్కువ టైం పడుతుంది కాబట్టి మనము సిమ్లో సిమ్లో పెట్టుకోలేదు అనుకోండి, హైలోనే పెట్టి మర్చిపోతే అది కింద రోస్టెడ్ బాయిల్డ్ ఎగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, డ్రై అయిపోతాయి. టోటల్గా నా బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.